నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డంప్ యార్డ్ లో మనిషి కాలు దొరికిన విషయం తెలిసిందే. దీని మీద బీఆర్ఎస్ కార్యకర్త ఎండి సైఫ్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, డిఎం మరియు హెచ్ఓ వెంకటరమణలకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీ విషయంపై అధికారులు ఎవరికి వారు తమరి పరిధి కాదు అంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారని, మెడి వేస్ట్ ప్రత్యేక డంప్ యార్డ్ లో కాకుండా కరీంనగర్ మున్సిపల్ డంప్ యార్డ్ లో ఎలా దొరికిందని ప్రశ్నించారు. మెడి వేస్ట్ విషయంలో ఏదో జరుగుతుందని, భారీ ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మాతో డిఎం మరియు హెచ్ఓ దురుసుగా ప్రవర్తించారని, మాజీ మంత్రికి ఫోన్ చేసి మమ్మల్ని భయపెట్టే విధంగా మాట్లాడారని, ఒక ప్రభుత్వ అధికారి ఫిర్యాదుపై స్పందించకుండా మాజీ మంత్రికి ఫోన్ చేసి ఫిర్యాదుదారుణ్ణి బెదిరించడం ఏంటని, వీరు ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తున్నారా, రాజకీయంలో ఉన్నారా అని ప్రశ్నించారు. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇలాంటి డిఎం మరియు హెచ్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నేను కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ జమా కార్యకర్త, హౌసింగ్ కూడా. నిన్న జరిగినటువంటి డంప్ యార్డ్లో ఒక లెగ్ దొరికింది, మనిషి కాలు దొరికింది. ఈ కరీంనగర్లో డంప్ యార్డ్లో కాలు దొరికితే ఈ హాస్పిటల్ వేస్టేజ్ ఎక్కడ పోతున్నాయి అని చెప్పి నిన్న మేము డాక్టర్ వీరారెడ్డి సూపరింటెండెంట్ గారికి అడిగితే అది నాది కాదు అని మొత్తం హాస్పిటల్ పరిశీలించి చూపించింది. మరి మీ పైన అధికారం డిఎంహెచ్ఓ గారు ఉన్నారు, మరి వారికి కాంప్లైంట్ ఇస్తామని తక్షణమే ఈరోజు వస్తే ఆయన ఏమంటారంటే, మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ మీ బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేదు, మీరు ఎట్లా నాకు వచ్చి అడుగుతారో, ఏ అధికారం అడుగుతారో అడుగుకోండి అని చెప్పి తక్షణమే ఈరోజు డిఎంహెచ్ఓ గారు ఇచ్చిన జవాబు. మరి ఈ కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ కుంభకై జరిగినటువంటి వైద్య విధానం కుంభకై డిఎంహెచ్ఓ గారు ప్రజలకు ఇచ్చినటువంటి జవాబు ఇదా? మేము వచ్చి గుంతు చెప్తే మా మీద కేసులు ఎత్తాం బెదిరిస్తున్నారు. మేము జిల్లా కలెక్టర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి, నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మా అక్క పనో, మా చెల్లె పనో, మా ఇంటి పనో అడుగుతలేం. మీకు అడిగేది ప్రజాప్రతినిధుల పని. దాని మీద తక్షణమే డిఎంహెచ్ఓ గారు కూడా జవాబు ఇచ్చింది. స్వయంగా మీకు అధికారమే లేదు అంటున్నారు. తానూర్ మండలంలో బోసి గ్రామంలో 19 లక్షల నిధులతో పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి, 10 లక్షల నిధులతో మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న పలు సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని, విద్య, మహిళా సంక్షేమం, పేదల గృహావసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఎన్నో సార్లు వాళ్ళకి ఇచ్చిన ఎవరు వాళ్ళకని, ఏ ఎమ్మెల్యే వాళ్ళకని, ఏ ఎమ్మెల్యే చెప్పినా వాళ్ళకని ఇప్పటిదాకా ఎమ్మెల్యే షాప్ గడిన షాప్ ఉన్న సార్లు కూడా చెప్పుకుంటాం. అంటే మనంగానే మేము ఆ గంగమ్మ ఉన్నది కదా, గోదావరి మన దగ్గర ఉండి మన దగ్గరనే చెప్పలే కంటు కాకుండా పోయింది. ఇప్పుడు ఇబ్బంది చేసుకుంటుంది. ఎలక్షన్స్లో ప్రచారం వచ్చినప్పుడు మాకు వివో బిల్డింగ్ కావాలని మా సోదరు మండలందరూ చెప్పడం జరిగింది. అది కొన్ని అనాథ కారణంగా ఎన్నో మాటల ఇక్కడ వీడీసీ సర్పంచ్ ఇక్కడ వీడీసీ వాళ్ళకి అనుకోండి, ఇంత పెద్ద మంది చెప్తే కూడా నేను శాంక్షన్ చేసి సంవత్సరం కన్నా ఎక్కువ ల్యాండ్ అలాట్మెంట్ ఇప్పటిదాకా కాలేదు. కానీ కొత్త సర్పంచ్ మేడం వచ్చిన తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ అయింది. మీరు మార్చి లోపల వివో బిల్డింగ్ కట్టుకోవాలని మీకు విగ్రహం చేస్తున్నాను. అదేవిధంగా పక్కన కూడా తొందరగానే కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే నాగనాథ్ గారు కొన్ని విలేజ్ సమస్యల గురించి చెప్పారు. మీరు చెప్పకన్నా ముందు నా దృష్టిలో వచ్చి రాగానే ఎక్కడైనా చెప్పినప్పుడు ఇక్కడ అంతా ముష్కే ఉండే మన పెప్పుల్లో ఒకటి
అక్కడ నుంచి రాంట కాదు. కరీంనగర్లో ప్రత్యక్షమైన మనిషి కాలు మా పరిధిలోకి రాదంటూ దాటివేస్తున్న వైద్యాధికారులు. కరీంనగర్ జిల్లాలో బైపాస్ వద్ద ఒక మనిషి కాల్ డంప్ యార్డ్లో దొరకడం జరిగింది. మేము కరీంనగర్ డిఎంహెచ్ఓ గారికి కాంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆయన అనే జవాబు ఏంటిదంటే మీకు ఏ అధికారం ఉందని చెప్తున్నారు. మరి ఏ అధికారం నుంచి కరీంనగర్ జిల్లాలో డిఎంహెచ్ఓ ఆఫీస్ నడుస్తుంది? ఇది కరెక్టేనా అని అడుగుతున్నాను. మేము బాగా చెప్తాం, బల్ల బుద్ధి చెప్తాం. ఏ అధికార ఆఫీసర్ ఉన్నా కూడా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, కరీంనగర్ వైద్య విధాన పరీక్ష ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు కావచ్చు, పార్టీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్, మేము ఎవరికి భయపడం, ఎవరికి లొంగిపోం. దాని మీద మా కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ వీరారెడ్డి గారు, నవీన మేడం ఆర్ఎం గారు, మరి జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ రెస్పాండ్ అయ్యి మరి మేము హాస్పిటల్కు వచ్చి అది మా హాస్పిటల్ పరిధిలో కాదు అని చెప్పి మాకు సహకరించినటువంటి డాక్టర్ వీరారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. పూర్తి వివరాలు త్వరలో. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు. తెలంగాణ భవన్లో తన 1000 మంది అనుచరులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న ఉమ్మడి ఆదిలాబాద్ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి తన అనుచరులతో చెన్నూరు నుండి వందలాది వాహనాల్లో ర్యాలీగా హైదరాబాద్ బయలుదేరిన మూల రాజిరెడ్డి. నువ్వు రాయబరేలా నువ్వు రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టినావు. మా ప్రజలందరినీ, మా యువకులందరినీ రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మా యువకులను ఇలా నట్టేట ఉంచావు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము ఎంతో కుమిలిపోయి ఈ రోజు నిర్ణయం తీసుకొని నీకు తగిన గుణపాఠం చెప్పాలి. ఏదైతే 36,000 మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ఈ రోజు మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నిన్ను ఓడగొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ వెళ్లిపోయి ఈరోజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో భారీ రెట్టింపు తోటి నీకు తగిన గుణపాఠం చెప్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ పత్రిక మరోసారి ఎవ్వరు కూడా అన్యాయంగా భావించకూడదు. నేను పార్టీని మారడం లేకపోతే ఈ రోజు నేను మున్సిపల్ చైర్మన్ పదవికి పోతలేను. ఈ రోజు ఖమ్మం స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆద్యశ్రీ ప్రొడక్షన్ చిన్నారి ఆద్య చేతుల మీదుగా మూవీ ప్రొడ్యూసర్ ఉపేందర్ ఎర్రగడ్డ, డైరెక్టర్ మిల్కీ మహేష్, డిఓపి వెంకట ప్రవీణ్ ఆధ్వర్యంలో స్మరణ్ మూవీ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనిక్ థియేటర్ స్టూడెంట్స్, టెడ్డీ ఈవెంట్ మేనేజ్మెంట్, ఈ మూవీలో నటించిన నటీ నటులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మిల్కీ మహేష్ మాట్లాడుతూ ఈ కథను ప్రేక్షకులు మెచ్చే విధంగా కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్ని జోనర్స్తో రూపొందించినట్లు తెలియజేశారు. ఒక్క నిమిషం మాట్లాడిపోదాం. స్టార్ట్ చేసా వీడియో. సైలెంట్స్ ఒక్క నిమిషం, మూవీ గురించి చెప్పేద్దాం. ఈ టైంలోనే ఫోటోలు ఒక 2 కొట్టు. హాయ్, అందరికీ నమస్తే అండి. ఈరోజు స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానంలో మన డైరెక్టర్ మిల్కీ మహేష్ గారు స్మరణ అనే ఒక ప్రతిష్టాత్మకమైన ఒక గొప్ప కథను తెరకెక్కించారు. మన డిఓపి వెంకట ప్రవీణ్ గారు ఇందులో అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా నటులు కూడా చక్కగా వారికి ఇచ్చిన పాత్రలు పోషించి ఈ సినిమాని మంచిగా విజయం వైపు నడిపించాలని గట్టి ప్రయత్నం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నిర్మల్ జిల్లాలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని జిల్లా మున్సిపల్ ఎన్నికల కన్వీనర్, బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. గతంలో నిర్మల్ ప్రజలు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఎలా ఆదరించారో అదే తీర్పు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొన్నటికి మొన్న 80కి పైగా సర్పంచ్ స్థానాలను బీజేపీ అభ్యర్థులు గెలుపొందారని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా నిర్మల్ జిల్లాలో నిర్మల్, బైంసా,
ఖానాపూర్ ఈ 3 మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం. ఎందుకంటే గతంలో శాసనసభ ఎన్నికలలో నిర్మల్ ముదోల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం, తర్వాత వచ్చినటువంటి ఎన్నికలలో ఎంపీకి పూర్తి మెజార్టీనిచ్చి గెలిపించినటువంటి ఘనత ఇక్కడ ప్రజలది. 3వ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా నిర్మల్ జిల్లాలో అత్యధిక మెజార్టీనిచ్చి ఇక్కడ పట్టభద్రుల నియోజకవర్గానికి, అదేవిధంగా టీచర్స్ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్సీలను కూడా మంచి మెజార్టీతోని ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఉపాధ్యాయులు గెలిపించి భారతీయ జనతా పార్టీకి అండగా నిలుచున్నారు. మాకు ఈ ఇందిరమ్మ చీరలొద్దు, హామీ ఇచ్చిన 2,500 రూపాయలు కావాలి అంటూ మంత్రి దామోదర రాజనరసింహ ఇచ్చిన ఇందిరమ్మ చీర తీసుకోవడానికి నిరాకరించిన మహిళ, ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ నిలదీసిన మహిళలు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఒక కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనరసింహ, ఈ క్రమంలో మాకు ఇందిరమ్మ చీరలొద్దు, ముందు 2 ఇస్తామని ఇప్పుడు 1 ఇస్తున్నారు, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు నెలకు 2,500 రూపాయలు కావాలి అంటూ మంత్రిని నిలదీసిన మహిళలు. పెన్షన్లు రావడం లేదు, గ్యాస్ డబ్బులు రావడం లేదు అంటూ మంత్రిపై విరుచుకుపడ్డ మహిళలు. పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా పార్టీలకు అతీతంగా మాకు ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కావాలి అనే ఒక తపన మీ మనసులో నిండాలి ఉంటుంది. అవునా కదా? వేరే వ్యక్తుల కదా ఓపికతో తినో, అది మనసులో ఉన్నది. ఇల్లులోకి ఇల్లు కాదు, రాష్ట్రంలోకి పాటించుడు కాదు. ఊరేగా ఎవరికైతే ఇల్లు లేవు ఆరమ్మాయిగా వ్యక్తులు తినో. తరచుగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడం జరిగిందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజచంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణ కేంద్రంలో వివిధ షాపుల్లో జరిగిన దొంగతనాలకు సంబంధించి పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు కాగా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని విచారించగా తాము అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించడం జరిగిందని, వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలు మీ ప్రాంతాలను అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఈ నెల 5 మన కామారెడ్డి జిల్లాలో కొన్ని షట్టర్ లిఫ్టింగ్స్ 4 చోట్ల మనకు రిపోర్ట్ అయింది. అదేవిధంగా అదే రోజు 2 బైక్స్ కూడా పోయినట్టుగా మనకు కేసు దాఖలైంది. దాని నుంచి లీడ్ తీసుకొని సీసీ కెమెరాలో చెక్ చేసుకుంటూ ఇమీడియట్గా కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు కలిపి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఆ టీంలతోటి మొత్తం వర్కౌట్ చేసుకుంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ గ్యాంగ్గా మనకు తెలిసింది. ఈ గ్యాంగ్లో మొత్తం 4 సభ్యుల్లో 2 సభ్యులు మనకు దొరకడం జరిగింది. మిగతా 2 కోసం కూడా గాలింపు చర్యలు ఉన్నాయి. ఈ గ్యాంగ్ ఈ 4 సభ్యులు కలిసి ఇది చేయడం మొదటిసారి, కానీ వీరు ఇండివిజువల్గా అనేక ఆపరేషన్స్ చేయడం జరిగింది. అండ్ గతంలో కూడా ఈ గ్యాంగ్ వాళ్ళు మెట్పల్లి, జగిత్యాల కూడా 6 ఆఫీసెస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సిరికొండ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు మీ సేవా నిర్వాహకులతో తహసీల్దార్ రవీంద్రరావు, డిప్యూటీ తహసీల్దార్ గంగాధర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ, ఎవరైతే అప్లికేషన్లు చేసుకోవడానికి వస్తారో వారి నుండి పూర్తి స్థాయి సరైన సమాచారం సేకరించి మాత్రమే మీ సేవా కేంద్రాలలో పొందుపరచాలని సూచించారు.
అప్లికేషన్లలో తప్పులు, అసంపూర్ణ వివరాలు ఉంటే ప్రజలు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని, దానికి నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మీ సేవ ఆపరేటర్ సిరికొండ వాళ్ళతోటి ఈరోజు తహసీల్ ఆఫీస్లో మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఏదైతే సర్టిఫికేషన్ కొరకు దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ దరఖాస్తును మీరు అప్లోడ్ చేసే ముందు సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి వాళ్ళ సర్టిఫికేషన్ అయి ఉండాలి. ఆర్ఐ సర్టిఫికేషన్ అయిన తర్వాత మీరు చేస్తే బాగుంటుంది. మీరు డైరెక్ట్ చేసేసరికి దాని మీద ఎటువంటి ఎవరి అధికారి సర్టిఫికేషన్ లేకుండానే వాళ్ళు వస్తున్నారు. అలాగే కొన్ని రిజెక్ట్ అయ్యే మధ్యలో కొన్ని రిజెక్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఆ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే మీరు అప్లికెంట్కు అర్థమయ్యేటట్టుగా వాళ్ళకు చెప్పి వాళ్ళ చేత దరఖాస్తును పూర్తి కాలమ్స్ను ఫిలప్ చేయించిన తర్వాతనే అప్లికేషన్ అప్లోడ్ చేసి తహసీల్ ఆఫీస్కు సబ్మిట్ చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని బైన్సా మండల ఎంపీడీఓ నీరజ్ కుమార్, మండల విద్యాధికారి సుభాష్, దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని దేగాం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు క్లస్టర్ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడారు. క్రీడలతో పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చని, మానసిక ఉల్లాసంతో పాటు ఐక్యతా భావం పెంపొందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా పోటీలు నిర్వహించడం మంచి పరిణామమని, విద్యార్థులు రాష్ట్ర స్థాయి వరకు రాణించాలని సూచించారు. స్కూల్లో బాగా ఆటలు ఆడేదాన్ని, ఛాంపియన్. ప్రతి 26th, 15th ఆగస్టుకు నాకు మొత్తం గేమ్స్లలో ఫస్ట్, సెకండ్ వచ్చేది. అట్లా మళ్ళీ నేను రన్నింగ్లో రాష్ట్ర స్థాయి సర్టిఫికేట్ తీసుకున్నా. ఆ అవగాహనతో మా దేవా పిల్లలు కూడా ఇక్కడ నిర్వహిస్తే మా చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరూ చూసి ఇట్లా గేమ్స్ ఉంటాయి అని వాళ్ళకు ఒక ఆలోచన వస్తుందని నేను ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి మీరందరూ సహకరించి, నేను లేకుండా మీరు వాళ్ళందరూ. అల్వాల్ పోలీస్ స్టేషన్లో బుధవారం అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు, అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. వాహనదారులు, బస్ డ్రైవర్లు, ప్రయాణికులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అల్వాల్ సిఐ ప్రశాంత్, అల్వాల్ ట్రాఫిక్ సిఐ శంకరయ్య పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు. దాంట్లో భాగం ఏంటంటే క్షేమంగా వెళ్ళి లాభంగా అంటే రావాలి అనేది ఉద్దేశం. దాంట్లో దీనివల్ల ఏంటంటే ఎందుకు జరుగుతుంది ఈ ప్రాబ్లం అనేది మనం దీంట్లో డిస్కషన్ చేస్తున్నాం. ముఖ్యంగా ట్రాఫిక్ యాక్సిడెంట్ల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్స్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, తాగి వాహనం నడపకూడదు, సీట్ బెల్ట్ పెట్టుకొని వెహికల్ నడపాలి, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఓవర్ స్పీడ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, మైనర్లకు డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వకూడదు అనే దాని మీద పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొస్తే మనం అనేక మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతాం. కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామంలో ఉన్న కిరణ్ కంటి ఆసుపత్రిలో చిన్నపిల్లల కంటి వైద్య భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంస్కృతిక సలహాదారుడు చాకండి కోటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ, చిన్నపిల్లల కంటి వైద్య భవనాన్ని ప్రారంభించడం ద్వారా చిన్నపిల్లలకు వైద్యం మరింత చేరువవుతుందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ సంక్రాంతి గురించి మాట్లాడుతూ, సుమారు సంవత్సరానికి కనీసం 1,00,000 వైద్య పరీక్షలు చేసి పిల్లలకు ఉన్న కంటి సమస్యలకు వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ
సంఘసేవకి ప్రఖ్యాతి వహించినటువంటి కిరణ్ కంటి ఆసుపత్రి ప్రాంగణంలో కేవలం పిల్లలకి దృష్టి సంబంధమైనటువంటి రుగ్మతలు వస్తే నివారించడం కోసం చాలా విశాలంగా అన్ని వసతులతోటి ఏర్పాటు చేసిన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాగలగడం నా అదృష్ట విశేషం. మన దేశంలో ప్రత్యేకించి పిల్లలకి చిన్నతనంలో వచ్చే నేత్ర సంబంధమైన రుగ్మతలు ఏమాత్రమైన ఆలస్యం చేసినా, ఆ విషయంలో తగిన జాగ్రత్త ప్రదర్శించకపోయినా వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు ఏదైనా సరిగ్గా కనపట్టలేదు అన్నప్పుడు ఇవాళ కంటి వైద్యం చాలా ఖరీదు అన్న ఉద్దేశ్యంతో పిల్లల్ని తీసుకెళ్ళడానికి వెనకాడవలసిన అవసరం లేకుండా అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఆ పిల్లల యొక్క దృష్టిని కాపాడాలన్న పవిత్రమైన ఉద్దేశ్యంతో ఇవాళ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇంత గొప్ప భవనాన్ని నిర్మాణం చేసి పిల్లల యొక్క క్షేమం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. కాకుంట్ల మండల పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో బుధవారం జాయింట్ రిజిస్ట్రార్, జిల్లా సహకార అధికారి డి కృష్ణ, ఉద్యానవన శాఖ హెచ్ఓ శృతి, కాకుంట్ల మండల వ్యవసాయ అధికారి శివకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం రైతులకు సాగుకు కావలసిన రసాయన ఎరువులు, యూరియా సరిపడంతా ఉన్నదా అని పిఎస్సిఎస్ సెక్రటరీ బషీర్ను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు అప్పంపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము మరియు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు అప్పంపల్లి నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యానవన శాఖ నుండి వాళ్ళకు రావాల్సిన ఆయిల్ పామ్ గురించి, సాగులోని మెలకువలు, సబ్సిడీ మరియు దాని ద్వారా వచ్చే లాభాలన్నీ చక్కగా వివరించడం జరిగింది. దాంతోపాటు ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో కూడా తగిన విధంగా రుణాలు అవి ఇప్పించడానికి కూడా ఈ సందర్భంగా రైతులకు సూచించడం జరిగింది. రైతులు ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి మిగతా రైతులను కూడా మోటివేషన్ దిశగా మాట్లాడడం జరిగింది. రైతులను కూడా స్వయంగా ఈ సదస్సులో పాల్గొనేటట్టు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆయిల్ పామ్ అన్నది, సాగు అన్నది చాలా లాభదాయకమని పేర్కొన్నారు. తదుపరి ఈ మండలంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్కు అవకాశం ఉండే విధంగా మేము ప్రోత్సహించడం జరుగుతుంది. కావాల్సిన నంబర్లన్నీ ఉద్యానవన శాఖ మరియు సహకార శాఖ సంబంధించిన నంబర్లన్నీ భవిష్యత్తులో ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేయడానికి మరియు తగిన విధంగా సబ్సిడీలు, మిగతా మొక్కలు, తర్వాత డ్రిప్లు అన్నీ సమకూర్చే విధంగా ప్రణాళిక కూడా సిద్ధం చేసి రైతులకు వివరించడం జరిగింది. చెన్నూరుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి తన అనుచరులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్ ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ జక్కంపూడి JNNURM కాలనీలోని బ్లాక్ నంబర్ 226 ప్రాంతంలో త్రాగునీటి విద్యుత్ మోటార్ చెడిపోవడంతో స్థానిక మహిళలు తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ కార్యదర్శి, సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్ బొమ్మసాని సుబ్బారావుకు తమ సమస్యను తెలపడంతో వెంటనే స్పందించిన తెదేపా నేత వంశం సుబ్బారావు తన సొంత నిధులతో విద్యుత్ మోటార్ను కొనుగోలు చేసి వారికి అందజేశారు.